అందరికీ జై హింద్. వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. గత 6 నెలలుగా మన భారత ప్రభుత్వం వక్ఫ్ ప్రాపర్టీని స్ట్రీమ్లైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా వక్ఫ్ ఇచ్చిన నిర్దేశాల ప్రకారము వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయమని చెప్పింది. ఒక రిపోర్ట్ ప్రకారం వక్ఫ్ వాళ్ళు 9 లక్షల ప్రాపర్టీస్ వక్ఫ్ పేరు మీద ఉన్నాయని చెప్పారు. కానీ ప్రభుత్వం 6 నెలల టైం ఇచ్చింది. 6th డిసెంబర్ 2025 వరకు టైం ఇచ్చి మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయండి, మేము దాన్ని కరెక్ట్గా సరిచూస్తాము అని చెప్పింది. 9 lakh ప్రాపర్టీస్ క్లెయిమ్ చేశారు, కానీ కేవలం 1,75,000 ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేశారు. అండ్ ఈ 1,75,000 ప్రాపర్టీస్లో కూడా చాలా డాక్యుమెంట్స్ సరి అయినవి కావు అన్నట్టుగా కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇలా చూసుకుంటే వక్ఫ్ క్లెయిమ్ చేసిన 9 లక్షల ప్రాపర్టీ ఇది ఫాల్స్ క్లెయిమ్స్ అయ్యే అవకాశం ఉంది. కాంట్రవర్సీ జరుగుతున్నప్పుడు చాలా మంది క్రిటిక్స్ ఏమన్నారంటే వక్ఫ్ బోర్డు చాలా ప్రాపర్టీస్ని అక్రమంగా స్వాధీనం చేసుకుంది, వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు అని చెప్పి గత 6 నెలల నుంచి ఈ అంశంపై డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు 6 నెలలు గడువు తీరిపోయిన తర్వాత కూడా వక్ఫ్ బోర్డు వాళ్ళు కేవలం 1,75,000 ప్రాపర్టీస్ సంబంధించి డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేశారంటే ఖచ్చితంగా ఎక్కడో అక్రమంగా ప్రాపర్టీస్ని వక్ఫ్ బోర్డు వాళ్ళ ప్రాపర్టీ పేర్ల మీద రాసుకున్నారు అని ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.